తమరు శాసనసభాపతిగా ఏకగ్రీవంగా ఎన్నికైన తర్వాత ఈ మాట చెప్పడం అతిశయోక్తి కాదని నేను అనుకుంటా ఉన్నాను అధ్యక్ష. ఎందుకంటే ఒక రైతు బిడ్డ, స్వయంగా ఒక రైతు శాసనసభాపతిగా కొలువు తీరడం, శాసనసభకు నాయకుడిగా కూడా ఒక రైతు బిడ్డ, ఒక రైతు ఉండడం వల్ల ఈరోజు రాష్ట్రంలోని రైతులందరూ కూడా అటు శాసనసభాపతిగా ఇటు శాసనసభకు నాయకుడిగా స్పీకర్ హోదాలో, ముఖ్యమంత్రి హోదాలో రెండు ఉన్నతమైన పదవుల్లో రైతులు, రైతు బిడ్డలే ఉండడం వల్ల రాష్ట్రంలోని రైతులందరూ కూడా సంబరపడతా ఉన్నారనడంలో అతిశయోక్తి లేదని చెప్పేసి తమరికి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను అధ్యక్ష. ఈరోజు లక్ష్మీపుత్రుడుగా ముఖ్యమంత్రి గారు స్వయంగా తమరికి నామకరణం చేసుకుని మీ హయాంలో, మీ సారథ్యంలో, వారి మార్గనిర్దేశనంలో మరి రాష్ట్రంలో రెండవ హరిత విప్లవానికి కూడా తమరు వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నప్పుడే బీజం పడింది అనడంలో కూడా ఎలాంటి అతిశయోక్తి లేదనే మాట కూడా ఈ సందర్భంగా నేను తమరికి వినయంగా విన్నవించుకుంటా ఉన్నా అధ్యక్ష. 17,000 కోట్ల రూపాయల రైతు రుణమాఫీ చేసిన, 58 లక్షల మంది రైతులకు ప్రయోజనాన్ని చేకూర్చే రైతు బంధు పథకాన్ని ప్రవేశపెట్టిన, 38 లక్షల రైతులకు రైతు బీమా పథకం ద్వారా ఒక భరోసాను కల్పించిన, 24 గంటల కరెంటు ఇచ్చి రాష్ట్రంలోని రైతులందరికీ కూడా వారి కుటుంబాల్లో సంతోషాన్ని నింపిన, 4,200 పైచిలకు అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ల నియామకాన్ని తమరి సారథ్యంలోనే జరిపి వ్యవసాయ శాస్త్రవేత్తలకు ఊతమిచ్చే విధంగా, వ్యవసాయంలో కూడా పరిశోధనలకు ఊతమిచ్చే విధంగా కొత్త పుంతలు తొక్కించిన, ఇవన్నీ కూడా చరిత్రలో చిరస్థాయిగా తమరి హయాంలో జరిగిన కార్యక్రమాలుగా నిలిచిపోయే పథకాలనే మాటను కూడా ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను అధ్యక్ష. తమరితో సన్నిహితంగా పనిచేసే అదృష్టం కూడా మాకు ఇక్కడ కూర్చున్న చాలామంది మిత్రులకు కలిగిన విషయం కూడా తమకు తెలిసింది అధ్యక్ష. తమరు బాన్స్వాడలో ఉప ఎన్నిక సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశం మేరకు మేమందరం కూడా ఆనాడు మీ గెలుపు కోసం పనిచేసే క్రమంలో బీర్కూర్ మండలంలో నేను కూడా పనిచేసినాను అధ్యక్ష. అప్పట్లో మీరు మీ వయస్సును లెక్క చేయకుండా మీరు ఎంత శ్రమతో, ఎంత సన్నిహితంగా ప్రజలతో సత్సంబంధాలు పెట్టుకుని ఉన్నారో ఆ నియోజకవర్గంలో కల్లారా చూసే అదృష్టం కూడా మాకు కలిగింది అధ్యక్ష. నిజంగా కూడా శాసనసభలో ఇక్కడ మేము కూర్చున్న ప్రతి ఒక్కరం కూడా, మీతో పనిచేసిన ప్రతి ఒక్కరం, సహచరులుగా పనిచేసిన ప్రతి ఒక్కరం కూడా మేము చాలా విషయాలు నేర్చుకున్నాం అధ్యక్ష. ప్రతి శాసనసభ సమావేశంలో తమరు ఒక నోట్బుక్ పెట్టుకునేది. శాసనసభ సమావేశం ప్రారంభమయ్యే సందర్భంగా నోట్బుక్ పెట్టుకొని ప్రతిపక్ష సభ్యులు అడిగిన ప్రతి ప్రశ్నను లిఖితపూర్వకంగా మీరే స్వయంగా నోట్ చేసుకొని, మీ పిఏల మీదనో మీ సెక్రటరీల మీదనో ఆధారపడకుండా మీరే నోట్ చేసుకుని ఒక నిత్య విద్యార్థి మాదిరిగా ఆసక్తిగా మీరు ఆ మొత్తం సెషన్ అయిపోయే వరకు ఆ డైరీని మెయింటైన్ చేసి ప్రతి గణాంకాన్ని కూడా మీ ఫింగర్ టిప్స్లో పెట్టుకొని మీరు సమాధానాలు చెప్పిన పద్ధతి ఏదైతే ఉందో అధ్యక్ష, ఎంత ఆసక్తితో, ఎంత ఉత్సాహంతో మీరు శాసనసభలో పాల్గొనేవారో అది మా అందరికీ కూడా ఆదర్శం, స్ఫూర్తిదాయకం అని చెప్పి కూడా నేను గుర్తు చేస్తూ అధ్యక్ష. చివరిగా నాకు బాగా గుర్తున్న సందర్భం, ఇక్కడ ఉన్న చాలామంది మిత్రులకు గుర్తున్న ఒక సందర్భం అధ్యక్ష. ఒకసారి శాసనసభ సమావేశాలు పద్దుల చర్చ సందర్భంగా అర్ధరాత్రి 1 గంట వరకు నడిచినాయి అధ్యక్ష. నడిచిన క్రమంలో రాత్రి 1 గంటన్నర వరకు నడిచినాయి అధ్యక్ష. మీరు వ్యవసాయం పద్దు మీద మీరు ఆనాడు సమాధానం ఇస్తూ ఉన్నారు. ప్రశ్నలు అడిగిన ప్రతిపక్ష శాసనసభ్యులు కూడా ఆనాడు లేరు అధ్యక్ష. అయితే 1 గంటన్నర వరకు నడిచినప్పుడు మీరు సమాధానం చెప్పడానికి ఉపక్రమించగానే అక్కడి నుంచి కొంతమంది మిత్రులు లేచి, సార్ మిమ్మల్ని ప్రశ్నలు అడిగిన వారు ఇక్కడ లేరు సార్ ఈరోజు శాసనసభలో అన్నారు. వెంటనే మీరు ఆ రోజు మీ హాస్య చతురత కూడా మాకు గుర్తుంది అధ్యక్ష. నన్ను అడిగిన వారు శాసనసభలో లేకపోవచ్చు కానీ ఇళ్లలో టీవీలు చూస్తున్నారు, వారికి నేను సమాధానం చెప్పవలసిందే అంటూ రాత్రి 1 గంటన్నరకు కూడా మీరు ఓపికగా సమాధానం చెప్పిన పద్ధతి మా అందరికీ కూడా ఆదర్శం అధ్యక్ష. మీరు మా శాసనసభలో మా సహచరుడుగా మీతో కొంత సమయాన్ని గడిపే అదృష్టం మాకు రావడం అదృష్టంగా భావిస్తూ, మీరు ఈ ఉన్నతమైన శాసనసభాపతి పదవిలో తప్పకుండా మీరు రాణిస్తారు. మీ అనుభవం అట్లాంటిది, మీరు రాణించాలని, నిండు జీవితం మీది సంపూర్ణ ఆయురారోగ్యాలతో మీరు వర్ధిల్లాలని మనసారా కోరుకుంటూ నా శుభాకాంక్షలు తెలియజేస్తాను అధ్యక్ష. తమరికి మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు అధ్యక్ష. మీ మొట్టమొదటి పరిచయం నల్లకుంటలో జరిగింది అధ్యక్ష. అప్పుడు నేను పౌల్ట్రీ ఫార్మర్గా ఉన్నప్పుడు మీ పక్కకే మా మిత్రుడు రంజిత్ రెడ్డి గారు కిరాయి కొన్నప్పుడు అక్కడికి వచ్చారు అధ్యక్ష. పోచారం శ్రీనివాసరెడ్డి గారని బోర్డు చూసినప్పుడు వీరితో పరిచయం పెంచుకోవాలని చెప్పి ఆరాటపడ్డా అధ్యక్ష. అట్లా మొదలైనటువంటి పరిచయం తెలంగాణ ఉద్యమం కోసం రాజీనామా చేసి మళ్ళీ ప్రజల తీర్పు కోసం పోయినప్పుడు నేను కూడా మీ బై ఎలక్షన్లో అక్కడ పనిచేసినప్పుడు మీ కమిట్మెంట్ ఏంటో,
మీ పని విధానం ఏందో, ప్రజలతో మీరు పెనవేసుకున్న బంధం ఏందో అప్పుడు అర్థమైంది అధ్యక్ష. మాలాంటి వాళ్ళం తెలంగాణ ఉద్యమ పుణ్యమాన్ని గెలవచ్చు, కానీ మీరు ఎంత గొప్పగా ప్రజల జీవితాలతో పెనవేసుకున్నారో అర్థమై దాన్ని మేము స్ఫూర్తిగా తీసుకున్నాం అధ్యక్ష. ఏ గ్రామీణ ప్రాంత ప్రజల ఆత్మహత్యలు జరిగిన గడ్డ మీద ఆ ఆత్మహత్యలకు చెరమేగితం పాడి బంగారు తెలంగాణకు బాటలు వేసి ఇవాళ వ్యవసాయం అంటే దండగ కాదు, వ్యవసాయం అంటే పండుగ అనేటువంటి గొప్ప కర్తవ్యాన్ని నిర్వహించిన దాంట్లో మీ కృషి ఇవాళ మరవలేదు అధ్యక్ష. రెండవ శాసనసభకు మీరు స్పీకర్గా ఎన్నిక అధ్యక్ష. మీ 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఏదైతే ఉందో తప్పకుండా ఈ ప్రజాస్వామ్య వ్యవస్థ నుండి ఈ శాసనసభ 3 పువ్వులు 6 కాయలుగా విలసిల్లుతుందని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ హయాంలో రాబోయే తరాలకు మంచి స్ఫూర్తిదాయకంగా ఈ సభ నడుపుతున్న విశ్వాసాన్ని ప్రకటిస్తూ సెలవు అధ్యక్ష. ఈరోజు చాలా సంతోషంగా ఉంది అధ్యక్ష. తెలంగాణ తొలిదశ ఉద్యమంలో 1969లో ఒక ఉద్యమకారుడిగా, ఒక విద్యార్థి నాయకుడిగా ఉద్యమం చేసి అరెస్ట్ అయ్యి జైళ్ళల్లో పడి మలిదశ ఉద్యమంలో కేసీఆర్ గారి నాయకత్వంలోనే తెలంగాణ సాధ్యమని చెప్పి ఆ రోజు తెలుగుదేశం పార్టీకి పదవికి శాసన సభ్యత్వానికి రాజీనామా చేసి కేసీఆర్ గారి నాయకత్వంలో తిరిగి ఉప ఎన్నికల్లో గెలుపొంది కేసీఆర్ గారి నాయకత్వంలో ఉద్యమాల్లో పాల్గొని తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకొని ఈ తెలంగాణ శాసనసభలోనే సభాపతిగా మీరు ఆ కుర్చీలో కూర్చోవడం అంటే ఇది మీకే కాదు ప్రతి తెలంగాణ ఉద్యమకారుడికి దక్కినటువంటి గౌరవంగా ఈరోజు మనం చెప్పుకోవాల్సి ఉంటుంది అధ్యక్ష. 69 ఏళ్ల వయసులో కూడా 29 ఏళ్ల యువకుడిలాగా పనిచేసేవారు మీరు. మోకాళ్ళ నొప్పులున్నా అనారోగ్యం ఉన్నా అసలు లెక్క చేసేవారు కాదు. పొద్దున్నే కేర్ హాస్పిటల్ నుంచి డిశ్చార్జు మళ్ళా గంటకు చూస్తే బాన్స్వాడ. అసలు ఎప్పుడు చూసినా కూడా ప్రజల మధ్య ఉండేవాళ్ళు. ఈ సభలో అపారమైనటువంటి అనుభవం కలిగినటువంటి వ్యక్తి మీరు. డీసీసీబీ చైర్మన్గా, 6 సార్లు ఎమ్మెల్యేగా, ప్రతిపక్ష శాసనసభ్యుడిగా, అధికార పార్టీ శాసనసభ్యుడిగా, వివిధ మంత్రిత్వ శాఖలు నిర్వహించినటువంటి అనుభవం కలిగినటువంటి మంత్రిగా మిమ్మల్ని ఈరోజు మన సభానాయకులు కేసీఆర్ గారు సభాపతిగా ఎంపిక చేయడం అంటే ఒక సరి అయినటువంటి వ్యక్తికి సమున్నతమైనటువంటి గౌరవాన్ని ఈరోజు మీకు లభించింది. దానికి నేను సభానాయకుడికి కూడా హృదయపూర్వకంగా మా అందరి పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మీకు శుభం కలగాలని, ఆ భగవంతుడు మీకు మంచి ఆయురారోగ్యాలు ఇవ్వాలని, ఈ సభను అత్యంత అర్థవంతమైనటువంటి చర్చలతో చాలా చక్కగా మీరు నడుపుతారనేటువంటి సంపూర్ణమైనటువంటి విశ్వాసంతో మరొకసారి మీకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు.